మనం ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఢిల్లీ కరోల్ బాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఈ బాబాయ్ 100 రూపీస్ అని చెప్పాడు ఇండియా గేట్కి. ర్యాపిడోలో చెక్ చేస్తే కరోల్ బాగ్ టు ఇండియా గేట్కి 76 రూపీస్ వస్తుంది. దానికన్నా ఇదే బెటర్ కదా అని చెప్పి డైరెక్ట్ వస్తున్నాం. ఫుల్ ట్రాఫిక్గా ఉంది ఇక్కడ అంతా కూడా. ఢిల్లీ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్. ఎందుకంటే నేను నైట్ కూడా అసలు నైటే వచ్చేయాలి నేను. అంటే 4వ తారీఖు మళ్ళీ ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ బుక్ అయిపోయింది. కరెక్ట్గా వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ట్రైన్ రన్ అయిపోయింది. అందు గురించి నైట్ అంతా రూమ్ తీసుకొని రూమ్లో ఉండి రూమ్లో స్టే చేసి ఇప్పుడు మళ్ళీ ఈరోజు నైట్కి అంటే 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖు ఇప్పుడు మళ్ళీ నైట్కి బయలుదేరాలి రాజమండ్రికి. మీరు ఢిల్లీ రావాలనుకున్నా ఉంటే ఒక వారం 10 రోజుల ముందు కూడా అవసరం లేదు బుక్ చేసుకోవడానికి. మనం వెంటనే ఒక రోజు ముందు బుక్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. కంఫర్ట్ టికెట్లోకి వెళ్ళి దాంట్లోని కన్ఫర్మ్ టికెట్ ఆర్ 3x రిఫండ్ అని చెప్పి చూపిస్తుంది. అలాంటి టికెట్ మనం బుక్ చేసుకుంటే ఖచ్చితంగా వాడు బుక్ చేసుకుంటాడు. కాకపోతే దానికి ఆల్టర్నేటివ్ ట్రావెల్ ప్లాన్ అని చెప్పి ఎక్స్ట్రా 599 రూపీస్ చూపిస్తుంది. అంటే ఒక 600 రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకుంటే గ్యారంటీ అనేది మన ట్రావెల్ అనేది గ్యారంటీ అవుతుంది. ఎందుకంటే RSలో మనకు టికెట్ అయితే బుక్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా కన్ఫర్మ్ టికెట్లోని యాప్లోని కానీ చేసుకుంటే ఖచ్చితంగా మీకు టికెట్స్ అనేది అయిపోతుంది. మీరు ఏది దిగులు పడక్కర్లా. మేము ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నాం, ఇండియా గేట్కి వెళ్తున్నాం. చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా మీకు. ఇక్కడంతా కూడా ఈ రిక్షా అంట వీటిని. ఆటోలు ఎక్కడికైనా ఇండియా గేట్కి కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద ప్రదేశాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆటోలు మాత్రమే అవైలబుల్ ఉంటుంది తప్ప ఇది ఎవరంట. కాకపోతే మీరు ఢిల్లీ వచ్చినప్పుడు ఒకటి ఆలోచించుకోండి. ఏదో యూట్యూబ్లో చూస్తాం కదా, ఏదో యూట్యూబ్లో ఏదో చూపించేస్తున్నారు కదా అని చెప్పి మీరు వచ్చేసి ఇబ్బంది అయితే ఇక్కడ పడద్దు. ఎందుకంటే ఇక్కడ అంతా 100కి 99% కూడా మోసమే ఉంటుంది. ఎవరిని కూడా నమ్మకూడదు ఇక్కడ. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను కలకత్తా వెళ్ళినప్పుడు కూడా చాలా మోసపోయాను. ఇదంతా చిల్లర అనుకుంటా. ఇదంతా చిల్లర వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. అంటే ఓల్డ్ నోట్స్ కానీ ఓల్డ్ కాయిన్స్ కానీ అమ్ముతారు అనుకుంటా. ఓల్డ్ కాయిన్స్ సెల్లింగ్. ఇవన్నీ నాణాలు. ఇప్పుడు చూపించిన కాయిన్ మీకు 500 రూపీస్ పడుతుంది ప్యాకింగ్. అది ఇదంతా కూడా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ఇది ఏదో వచ్చాం కానీ ఇక్కడ సరైన ఫుడ్ అంటే ఏమీ లేదు. ఇక్కడ పరోటా చపాతి పుల్కా తప్ప ఇంకేం భోజనం అనేది తినరు అనుకుంటారు వీళ్ళు. ఫుల్ ట్రాఫిక్గా ఉంది.